కీర్తనల గ్రంథం 147వ కీర్తన. 10, 11, 12. గుర్రముల బలము యందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి మనం చేరి వచ్చాం. ఆయన మన ఆరాధనను బట్టి, మన ఆరాధన ఆయనను సంతోషపరిచేదిగా ఉండాలి. మన స్తుతి స్తోత్రములను ఆయన సంతోషముగా స్వీకరించే విధముగా మనము ఉండాలి. ఆరాధన మనం దేవునికి అర్పిస్తున్నాం. ఆరాధించే మనల్ని బట్టి మన ఆరాధనను ఆయన ఇంపైన సువాసనగా స్వీకరించి మనలను మెచ్చుకునేదిగా ఆరాధన ఉండాలి. హేబేలు కయ్యూను ఆరాధించారు, బలి అర్పించారు. అయితే దేవుడు హేబేలును మెచ్చుకున్నాడు, కయ్యూనుని మెచ్చుకోలేదు. మనం అర్పించే అర్పణ దేవునికి కనుక మరి దేవుడు స్వీకరించేదిగా మన అర్పణ ఉండాలి, మనము ఉండాలి. కాబట్టి మన ద్వారా దేవుడు సంతోషపడాలి, మన ద్వారా దేవుడు ఆనందపడాలి. దైవ గ్రంథంలో నూతన నిబంధన గ్రంథం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకొని ఆయన యోర్దాను నది వద్ద ఉన్నప్పుడు పరలోకము నుంచి ఒక శబ్దము వినిపించింది. దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకములో నుంచి దేవుడు అందరికీ తేట తెల్లమయ్యే విధముగా మాట్లాడినట్లు మనం చూస్తాం. ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు ప్రభు, అన్నాడు దేవుడు. ఈరోజు మన యందు కూడా దేవుడు ఆనందించాలి, మన యందు దేవుడు సంతోషించాలి. మన ఆరాధన ఆయనకు ఇంపుగా ఉండాలి, మన ఆరాధన ఆయన స్వీకరించేదిగా ఉండాలి, మన ఆరాధన ఆయనను ఘనపరిచేదిగా ఉండాలి, ఆయనను మహిమపరిచేదిగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువునందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పిన దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, ఇదిగో గుర్రముల బలము యందు ఆయన సంతోషించాడు, నరుని కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. ఎవరి యందు ఆనందిస్తాడో దేవుడు చెప్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారి యందు. మొదటి మాట, దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి యందు ఆనందిస్తాడు. రెండవ సంగతి, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆరాధిస్తున్న మనము భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మన యందు సంతోషిస్తాడు, దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన యందు ఆనందిస్తాడు, మన యందు సంతోషిస్తాడు.
కనుక దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండి మనము దేవుణ్ణి స్తుతించాలి అనే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవునిని కొనియాడుము కదా. మనము ఆయనను సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించుటకు కూడుకున్న మనము ఆరాధన దేవునికి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆరాధన ప్రభువునకు. మనం చేసే స్తుతులు, మనం పాడే కీర్తనలు, మనం ఇచ్చే అర్పణలు, వీటన్నిటిని మాత్రమే కాదు కానీ మనలని దేవుడు చూస్తాడు. మనం ఇచ్చే అర్పణలు, మనం పాడే పాటలు, మనం చేసే కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే మనల్ని దేవుడు చూస్తాడు. మనల్ని దేవుడు చూస్తాడు. ముందు మన యందు ఆయన ఆనందించినప్పుడు అది ఎక్కడైనా సరే సంతోషంగా మన యొద్దకు వచ్చి దేవుడు సుఖ నివాసము చేస్తాడు. మనం కొట్టంలో కూర్చున్నా ఇదిగో ఆయన చెప్పిన విధముగా భయభక్తులు కలిగి ఆయన కృప మీద కనిపెట్టుకున్న వారి యందు అలా మనం బ్రతుకుతే మన యొద్దకు వస్తాడు దేవుడు, మనతో నివసిస్తాడు దేవుడు, మన యందు ఆనందిస్తాడు దేవుడు. చూడండి జకర్యా గ్రంథము 2వ అధ్యాయం, త్వరగా చదువుదాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్య భాగం చదవండి. 5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవాకు. మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండి దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. అగ్ని ప్రాకారముగా చెప్పండి. అగ్ని ప్రాకారముగా. అగ్నికి ఇనుమైనా సరే కాలి కరిగిపోతుంది కదా. అగ్నికి ఏది నిలబడగలదు? అగ్నిని దాటుకొని ఏది రాగలదు? ఇది మనం చూసే అగ్ని కాదు కానీ దైవాగ్ని. దేవుని యొద్ద దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇదిగో ఆ దైవాగ్నియే మన చుట్టూ ఎలా ఉంటుందంట? ప్రాకారం అనగా కంచగా, మన చుట్టూ ఒక కోటగా, మన చుట్టూ ఒక భద్రతగా అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటాడు. తర్వాత ఏమన్నాడు? దాని మధ్య నివాసినై ఏం చేస్తాడంట? దేవుడు నివాసం చేస్తాడు. ఎక్కడ? భయభక్తులు కలిగిన వారి మధ్యలో, ఆయన కృపకు కనిపెట్టుకునే వారి మధ్యలో నివాసం చేస్తాడు. చేసి ఏమన్నాడు? మహిమకు కారణముగా ఉందును. మనల్ని మహిమపరిచేటువంటి వారిగా దేవుడు ఉంటాడు. ప్రియులు, అనేక సార్లు చెప్పాడు ఈ మాటను దేవుడు. ఇక్కడ 11వ వచనం చదవండి అన్న అదే మాట. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య, దేవునికి స్తోత్రం, మీ మధ్య నివాసము చేస్తాను. తర్వాత సంతోషముగా ఉండి పాటలు పాడుడి. పదవ వచనంలో సియోను నివాసులారా, నేను వచ్చి
మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవాకు. ఆ దినము అన్యజనులు యెహోవాను హత్తుకొనిందురు, నేను మీ మధ్య నివాసము చేసేదను. ఇప్పటికి ఎన్నిసార్లు అయింది ఈ మాట? 2 సార్లు 3 సార్లు చదివాం. అనేక చోట్ల దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నివాసము చేసేదను, నివాసము చేసేదను. దేవుని నివాసం ఎక్కడుంది? ఎక్కడుంది దేవుని నివాసం? మన మన యొద్ద మన యొద్ద ఆయన నివాసము. ఎవరి యొద్ద ఆయన నివసిస్తాడు? తన జనుల మధ్యలో. తన జనుల మధ్యలో. ఎవరు తన జనులు? ఎవరిని బట్టి ఆయన సంతోషిస్తాడు? ఎవరిని ఆయన సంతోషంగా తన జనులను స్వీకరిస్తాడంటే, తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన సంతోషిస్తాడు. తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందిస్తాడు. ఆయన గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు. నరుని కాలి సత్తువ యందు ఆయన ఆనందించాడు. ఆయన ఎవరి యందు ఆనందిస్తాడంటే, ఇదిగో భయభక్తులు కలిగి ఉంటే నీ యందు దేవుడు ఆనందిస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే మన యందు దేవుడు ఆనందిస్తాడు. ఆనందించడమే కాదు, దేవుడే మన మధ్యకు వచ్చి నివాసము చేస్తాడు. దేవుడే మన మధ్యకు వచ్చి నివాసము చేస్తాడు. దేవుడే మన చుట్టూ అగ్ని ప్రాకారముగా కంచగా ఉంటాడు. మన మహిమకు కారణభూతుడుగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు రాయించాడు, సియోను యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, సంతోషముగా పాటలు పాడుడి అని మనం చదివాం ప్రియులారా. ఇవన్నీ మనం చేయడానికి అన్నిటికంటే ముందు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ముందు మనం ఆయన యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయనకు విధేయులై ఉండాలి. మనం అలా జీవించి మనం ఆరాధించినప్పుడు ఆ ఆరాధన అంగీకారం అవుతుంది. మనం అలా జీవించి మనం ఆరాధించినప్పుడు మన ఆరాధన దేవుడు స్వీకరించేటువంటి వాడిగా ఉంటాడు. మనం అలా జీవించి దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, ఇదిగో మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు ఆరాధించడానికి కూడుకున్న మనం, ఇదిగో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయపడుతున్నామా? దేవునికి మనం విలువనిస్తున్నామా? లేకపోతే కయ్యూని వలె వచ్చి దేవుని ఆరాధిస్తున్నావా? కయ్యూనికి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే విలువ లేదు, కానీ వచ్చాడు, ఆరాధించాడు. ఇదిగో నీది నీకు పట్టు అనే విధంగా అలా ఆరాధిస్తే దేవుడు తీసుకోవడానికి మనలాంటి మనిషి అనుకున్నారా? అలా మన తీసుకున్నాను. ఒకరు రండి, అందరు కూర్చోబెట్టండి, పిల్లలను లేయద్దు. గడవ వారకండి, నువ్వే ఇంకా లేదు అక్కడి నుంచి. నువ్వు కూడా వెనక్కి జరుగు, లడ్డు కాడికి వా. నువ్వు కూడా అక్కడి నుంచి లేయకూడదు. సైలెంట్గా ఉండాలి. ఇంకా మీరు మనము ప్రియులారా వాక్యం మీద మనసు ఉంచుదాం. మనము అర్పించేది స్వీకరించడానికి ఎలా పడితే అలా తీసుకొని వస్తే కనుక్కోలేకపోవడానికి దేవుడు ఏమన్నా మనలాంటి మనిషి అనుకున్నారా?
కాదు కదా. మన హృదయపూర్వకముగా మనం అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించి గణపరచాలి. ఆయనకు ఇష్టంగా మనం బ్రతకాలి. మనము ఇచ్చే అర్పణలు కాదు కానీ ప్రాముఖ్యము దేవునికి మన జీవితమే ఆయనకు కావాలి. దేవుడు అన్నాడు, ఒకటి అడిగాడు దేవుడు, నా కుమారుడా నీ హృదయము నాకి, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు అని దేవుడు అడిగాడు. మన మనస్సు, దేవుడు అన్నాడు, నీ మనస్సు ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ ధనాపేక్ష కలిగి ఉంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. అందుకే నీ ధనాన్ని పరలోకంలో సంపాదించుకో, నీ ధనాన్ని పరలోకంలో సంపాదించుకో. ఇక్కడ పెట్టుకున్నావా నీ మనసంతా దేవుని మీద ఉండదు, పక్కనే ఉంటుంది. ఈరోజు నీ మనస్సు ఎక్కడుంది? నీ మనస్సు దేని మీద ఉంది? దేవుని మీద మనస్సు కలిగి ఉన్నామా? దేవుని మీద మన హృదయం ఉందా? లేకపోతే మన హృదయం వేటి వైపు చూస్తుంది? ప్రియులారా, దేవుని కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో మనకు చేయాల్సినవన్నీ దేవుడు చేస్తాడు. అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? ఇందాకేం చదివారు జకర్యా గ్రంథంలో, మీ మధ్యకు వచ్చి నివాసము చేస్తాను. దేవుడు నీతో పాటు నివాసము చేస్తాడు, నీతో పాటు ఉంటాడు. ఆయన చెప్పినట్లు వింటే, ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతే, ఆయన నివాసము చేస్తే నీకేం కావాలనో దేవుడు చూసుకోడా? మన ఇంట్లో నలుగురం ఉన్నామనుకోండి, ఏదన్నా ఒక వస్తువు తక్కువైంది అనుకోండి, ఇంట్లో నలుగురికి ఉంటుందా? బాధ్యత ఒకరికి ఉంటుందా? నలుగురు అది తీరాలని ఆశపడతారా? ఆశపడరా? నలుగురికి ఉంటుంది కదా. మరి దేవుడు నీతో నివాసం చేస్తున్నప్పుడు నీకు తక్కువైనవి దేవుడు తీర్చడా? దేవుడు నీ యొద్ద, నువ్వు దేవుని యొద్ద ఈ అనుబంధం కలిగి, ఆప్యాయత కలిగి మనం కొనసాగుతున్నప్పుడు మనకు కావలసినవి దేవుడు సమకూర్చడా? ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో నడిపించాడు దేవుడు. ఎక్కడ నడిపించాడండి? ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేసే మార్గంలో ఎక్కడ నడిపించాడు? అరణ్యములో ఆహారం ఎక్కడిది? అరణ్యములో మంచి నీరు ఎక్కడిది? ఎట్లా ఇచ్చినాడు ఆహారం? చెప్పండి, ఎట్లా ఇచ్చినాడు ఆహారం? దేవుడు నీతో నివసిస్తే అట్లుంటుంది ఆశీర్వాదం. దేవుడు మన యందు ఆనందించేవాడిగా, మన యందు సంతోషించేవాడిగా, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం బ్రతుకుతే అట్లా ఉంటుంది మన జీవితంలో. అడుగడుగున ఆశ్చర్య కార్యాలు. ప్రతిరోజు నిత్యము ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం. ఏం ఆహారం అండి? ఏం ఆహారం? మొన్న ఒక చోట ఒక ఆయన మీటింగ్లో చెప్తున్నాడు, కొన్ని సాధారణ భోజనాలు, కొన్ని విఐపి భోజనాలు, కొన్ని వివిఐపి భోజనాలు పెట్టిస్తున్నాను అన్నాడు. సాధారణ భోజనాలు అందరికంట, విఐపి భోజనాలు ఇంకొంచెం పెద్ద మనుషులకంట, వివిఐపి భోజనాలు ఇంకా ముఖ్యమైన వారికంట. ఈ వివిఐపి కాదు, పరలోకంలో నుంచి వచ్చిన ఆహారం. మన్నా బండ నుండి, చెక్కుముకి రాతి బండ నుండి ఆయన నీటిని పుట్టించాడు.
దేవుడు మన మధ్యలో ఉంటే, దేవుడు మనతో నివసిస్తే, ఇదిగో ఇదిగో మనం చేయాల్సింది ఒకటే చూడండి ప్రియులారా. దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకొని వచ్చాము కదా మనం. మన కోసము శ్రమ పొంది, రక్తము కార్చి, సిలువలో ప్రాణం అర్పించి, సమాధి చేయబడి, సజీవుడై తిరిగి లేచిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇదిగో నువ్వు అర్పించే అర్పణ, నువ్వు చేసే స్తుతులు, నువ్వు మహిమపరిచే విధానము దేవుడు ఇష్టపడాలి. అలా ఇష్టపడాలంటే అర్పించే నీవు, నేను, మనము సరిగా ఉండాలి. సరిగా అంటే ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవుడు మనతో నివాసము చేసినప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు ఏమి కొదువ ఉంటుంది? ఏ కొదువ ఉండదు. ఎన్ని ఏళ్ళు ఉన్నారండి అరణ్యంలో? ఎన్నేళ్ళు అంటే 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఎంతమంది జనము? ఎంతమంది జనం చెప్పండి. మిమ్మల్ని అడిగినది క్వశ్చన్. తెలుదా మీకు? ఎంతమంది జనమో తెలుదా? ఈ సండే స్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు. స్త్రీలు పిల్లలు కాకుండా మళ్ళీ చెప్పరు ఎందుకు తెలిసి కూడా 6 లక్షల మంది. ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది స్త్రీలు పిల్లలు కాకుండా 6 లక్షల మంది. 6 లక్షల మందిని. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఎంత చూసుకొని తిన్నారమ్మా? ఈరోజు కొంచెం తక్కువ ఉంది అట్లాంటిది ఏం లే. ఎంత కావాల్సి అంత. ఎంత కావలిస్తే సమృద్ధి అయిన మధురమైన నీరు, దేవుడు పంపిన నీరు, బండ నుంచి నీటిని, ఎడారిలో అది నది ఏరులై పారినాయంట. ఏరులై పారాయి. ప్రియులారా, ఆశ్చర్యం, ఆశ్చర్యం, అనుదినం ఆశ్చర్యం, అనుదినం ఆశ్చర్యం. అంతమందిని పోషించిన దేవుడు ఎక్కడ? అరణ్యంలో పోషించిన దేవుడు, వారు ఆశించినవి అనుగ్రహించిన దేవుడు. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నా? మీరు ఎంతమందినా? 4. మీరునా? 5 మంది. ఇంకా మహా అంటే ఒక 10 మంది వేసుకుంటారా? ఈ కాలంలో 10 మంది ఎవరి ఇంట్లో ఉంటారు? 2 ముద్దు, 3. ఇప్పుడు అట్ట కూడా లే, 1 ముద్దు, 2 వద్దు. ఇప్పుడు ఇంకా అస్సలుకి వద్దు అంటున్నారు కొంతమంది. ఇంకా వాళ్ళు ఏం పోయే కాలం వచ్చిందో వాళ్ళకు, అసలుకి వద్దనే టైప్ వచ్చి. సరే, మనం ఉన్న 4 పెద్ద కష్టం ఆ దేవునికి పోషించడం? చెప్పండి, పెద్ద కష్టం అంటారా? 6 లక్షల మందిని. అబ్బో, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. దేవుడు మనతో ఉంటే నీకు ఆశ ఉందా ఉండాలని? దేవుడు నీ అంకంబడి ఉండాలని? నీతో పాటి వచ్చిపోయే దేవుడు కాదు, ఎప్పుడో ఒకసారి కనపొచ్చే దేవుడు కాదు. చెప్పండి, చెప్పండి. ఎప్పుడో ఒకసారి కనిపించే దేవుడు కాదు. నీతో నివాసము చేస్తాడు, నీతో నివాసం చేస్తాడు. అట్టి మహిమగల దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇదిగో ప్రియులారా, ఆ ఆశీర్వాదానికి మనం నోచుకోవాలి అంటే ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? ఈ మాట చెప్తే మనం ఇంకా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఏం చేయాలి? ఆశీర్వాదానికి నోచుకోవాలంటే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి?
ఉం? ఆ, ఇంకా భలే ఎన్నట్టున్నారు అందరు వాక్యం, చాలా బాగా చెప్తున్నారు. ఎట్లా చేయాలి ఆ ఆశీర్వాదం నోడ్చుకోవాలంటే ఏం చేయాలి? చెప్పండి చెప్పండి, ఏం చేయాలన్నా? ఆ? ఇంకా అసలు మెయిన్ పాయింట్ మర్చిపోయినారు మీరు. ఏం చేయాలా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోవడం అంటే ఎదురు చూడడం. కనిపెట్టుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మన యందు ఆయన చెప్పండి ఆనందిస్తాడు. కృప కొరకు కనిపెట్టుకోకుండా నా శాతనైతుంది లేదు, నాకంత తెలుసు లేదు, నువ్వు చేసుకుంటా పోయినావు అనుకోండి, దేవుడు ఆనందించాడు. సరే, మంచిది. ఇటు కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఇదిగో క్రీస్తు యేసునందు నేను ఆనందించుచున్నానని చెప్పిన దేవుడు ఈరోజు నిన్ను గురించి ఏం చెప్తున్నాడు? నీ యందు నేను చెప్పండి ఆనందిస్తున్నాడా? చెప్పండి, నీ యందు ఆనందిస్తున్నాడా దేవుడు? నీ యందు ఆనందిస్తున్నాడా అంటే లేదా? మీ యందు ఆనందిస్తున్నాడా లేదా? వెరీ గుడ్. ఆనందిస్తున్నా అంటే మీరు దేవునికి భయపడి భక్తి కలిగి ఉన్నారు, ఆయన కృప కోసము కనిపెట్టుకొని ఉన్నారు. దేవునికి సంతోషం. చెప్పండి, దేవునికి సంతోషం, ఆనందం నిన్ను బట్టి. ఈ ధన్యత ఎలా అంటే క్రీస్తు యేసు ద్వారా, మన ప్రభును మన రక్షకుడు యేసు క్రీస్తు నాథుని ద్వారా మన పాపములను పరిహరించి ఆయన మనకు రక్షణనిచ్చాడు. తన యందు భయభక్తులు గల వారి పాపములను పరిహరించాడు, మన తప్పులను క్షమించాడు. ఎందుకంటే మనం భయభక్తులు కలిగి ఉండడానికి. చూడండి, ఒక మాట చదివి ఇంక ముందుకు సాగుదాం. 103వ కీర్తన, 103వ కీర్తన 13 చదవన్నా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మన యందు సంతోషిస్తాడు. చెప్పండి, మన యందు దేవుడు జాలి పడతాడు. మన యందు సంతోషిస్తాడు, మన యందు ఆయన జాలి పడతాడు. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 43:25, 43:25 చదవండి. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకం. తన యందు భయభక్తులు కలిగి ఉంటే ఇదిగో జాలిపడి మన పాపములను క్షమించి, మన పాపములను, మన అతిక్రమములను తుడిచివేసి ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోను అన్నాడు. ఇప్పుడు బోర్డు మీద రాసామనుకోండి ఏదో కొన్ని మాటలు, వాటిని చెరిపి వేస్తే ఇంకా మరలా దాన్ని చూడగలుగుతామా? చూడలేం. కానీ అది చదివిన వాళ్ళకు ఏం రాసినది తెలుస్తుంది. మన బ్రతుకంతా దేవునికి తెలుసు. తుడిచేశాడు, ఇప్పుడు కనపరాలని లేదు, కానీ మన బ్రతుకంతా దేవునికి తెలుసు. కానీ ఏమంటున్నాడు? నేను ఇంకా జ్ఞాపకం చేసుకోను, మీ పాపాలను ఇంకా జ్ఞాపకం చేసుకోను, మీ తప్పులను
జ్ఞాపకం చేసుకోను. నా చిత్తానుసారంగా క్షమించాను. మీ యందు జాలి పడుతున్నాను. మీ యందు నేను ఆనందిస్తున్నాను. మీరు నా ప్రియమైన బిడ్డలు. నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకోను. నేను మీ మధ్య నివసిస్తాను అని దేవుడు ఆయన కృప ద్వారా ఆయన మన పాప క్షమాపణ అనుగ్రహించి ఈ మాటలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన ప్రభువుని ప్రియులారా, నువ్వు నోరు తెరిచి పాడి స్తుతించి హృదయపూర్వకముగా కృతజ్ఞతార్పణలతో మనసారా దేవుని ఆరాధించి పూజించి గణపరుచుదాం. చెప్పండి, దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మీరు గట్టిగా చెప్పండి. ఎందుకు గొణిగినట్టు చెప్తే నాకు ఒక్క ముక్క అర్థం కాకుండా. ఎట్టున్నాడు దేవుడు? మనతో నివాసం. చెప్పండి, మనతో నివాసం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, బడికి పోతారు. సాయంత్రానికి మనం పనికి పోతాం. సాయంత్రానికి మనం ప్లేస్ ఏది? ఇదే. దేవుడి నివాసం ఎక్కడ? నీ దగ్గరే. కనుక అంత సహవాసము ధన్యత ఇచ్చిన దేవుని మనం సంతోషంగా స్తుతించి కనపరచుదాం. ప్రభు తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.